శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ ఛానల్. ఈ వీడియోలో మనము పంచాంగము అంటే ఏంటి అనేది సంక్షిప్తంగా తెలుసుకుందాం. పంచాంగము అంటే 5 అంగములు అని చెప్పవచ్చు. అందులో తిథి, వారము, నక్షత్రము, యోగము మరియు కరణము ఈ 5టిని కలిపి పంచాంగము అని పిలుస్తారన్నమాట. అంటే మనం చూసే పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు ఉంటాయన్నమాట. ఈ 5 ఉంటాయి కాబట్టే దాన్ని పంచాంగము అని పిలుస్తారు. ఇక అవేమిటో తెలుసుకుందాం. ముందు తిథులు. ఈ తిథులు మొత్తం 30 తిథులు ఉంటాయన్నమాట. అంటే శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15 ఉంటాయి. శుక్లపక్షంలో అంటే ఇవే తిథులు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఉంటాయన్నమాట. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఇవి శుక్లపక్షంలో వరుసగా వస్తాయన్నమాట. దాని తర్వాత మళ్ళీ కృష్ణపక్షం ప్రారంభమవుతుంది. అప్పుడు కూడా పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఇప్పుడు అమావాస్య వస్తుంది అన్నమాట. ఈ విధంగా శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15 తిథులు, మొత్తం 30 తిథులు. అంటే జనరల్గా 16 అని మనం అనుకుంటాం, కాకపోతే 30 ఉంటాయన్నమాట. ఇది తిథులు. ఇక వారము మనందరికీ తెలిసింది. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. వీటిని సంస్కృతంలో భానువారము, ఇందువారము, భౌమవారము, సౌమ్యవారము, గురువారము, భృగువారము, స్థిరవారము లేదా మందవారము అని పిలుస్తారన్నమాట. ఇక తర్వాత నక్షత్రాలు. ఇవి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత అభిజిత్ అనే నక్షత్రం కూడా ఉంటుంది. కానీ దాన్ని అంతగా లెక్కకు తీసుకోరన్నమాట. తర్వాత శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి నక్షత్రాలు అన్నమాట. ఇక యోగాలు. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, సుకర్మము, ధృతి, శూలము, గండము, వృద్ధి, ధ్రువము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతిపాత్, వరియాన్, ఫరిగము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుభ్రము, బ్రాహ్మము, ఐంద్రము, వైద్రుతి. ఇవి 27 యోగాలు. వీటిని నిత్య యోగాలు అని కూడా చెప్తారు. ఇక కరణములు. ఈ కరణములు 11. భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వనజి, శకుని, భద్ర, చతుష్పాత్, నాగవము, కిమస్తుగ్నము. ఇవి కరణములు. అంటే 11 కరణములు అన్నమాట. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే 5 అంగములను కలిపి పంచాంగము అని పిలుస్తారన్నమాట. ఇవే మనకు ప్రధానంగా పంచాంగంలో ఉండవలసినటువంటి అంశాలన్నమాట. ఇది ఈ పంచాంగము అనే సంక్షిప్తమైన వీడియో. దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన వివరాలు తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.